హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, చెల్లి, భార్య వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా? చాలామంది మహిళలు బయటకు చూస్తే బాగానే కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎముకల బలహీనత, హార్మోన్ సమస్యలు, అలసట, హెయిర్ ఫాల్, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు మహిళల ఆరోగ్యం బలంగా ఉండాలంటే 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. 1. ఎముకల బలం. 2. హార్మోన్ల సమతుల్యం. 3. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం. ఈ 3 బ్యాలెన్స్లో ఉంటే మహిళలు చాలా కాలం వరకు ఆరోగ్యంగా, ఎనర్జీతో జీవించగలరు. మరి ఈ 3 సమస్యలకు సహజంగా సహాయం చేసే 10 సూపర్ ఫుడ్స్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళలు 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఒక పెద్ద సమస్య మొదలవుతుంది. అది ఏమిటంటే ఎముకల బలం తగ్గడం. మెనోపాజ్ తర్వాత చాలామందికి ఆస్టియోపోరోసిస్, జాయింట్ పెయిన్, ఫ్రాక్చర్స్ లాంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? కారణం హార్మోన్ల మార్పు. అందుకే చిన్న వయసులోనే ఎముకలను బలంగా ఉంచే ఆహారం తినటం చాలా ముఖ్యం. మరి మహిళలకు ఉపయోగపడే ఆ 10 సూపర్ ఫుడ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, రాగులు. రాగులు మహిళల ఆరోగ్యానికి ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. రాగులలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో కాల్షియం 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను తగ్గించడానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు మరియు బరువు తగ్గడానికి ఇందులోని పీచు పదార్థం అనగా ఫైబర్ సహాయపడుతుంది. ఫినిలాలనైన్, మిథియోవైన్ వంటి ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. ఇందులోని కాల్షియం ఎముకలు మరియు పళ్లను దృఢంగా ఉంచుతుంది. మహిళల్లో వచ్చే ఆస్టియోపోరోసిస్ అనగా ఎముకల బలహీనత సమస్యను నివారిస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల నీరసం తగ్గుతుంది. అలాగే ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెథియోనైన్ ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రాగులు ఆడవారికి పీరియడ్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడానికి మరియు రక్తాన్ని పెంచడానికి సహాయపడతాయి. గర్భిణీలకు అవసరమైన కాల్షియం, ఐరన్ అందిస్తాయి. పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచుతాయి. 40 ఏళ్లు దాటిన మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గకుండా కాపాడతాయి. రాగులు తింటే త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల బరువు సులభంగా తగ్గొచ్చు. రాగులలో ఉండే అమినో యాసిడ్స్ ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ఇక రాగులను ఆహారంలో ఏ విధంగా తీసుకోవచ్చో చూద్దాం. రాగి జావా ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. మజ్జిగతో లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు. రాగి ముద్ద లేదా రాగి సంగటి నెయ్యి మరియు పప్పుతో కలిపి తింటే చాలా రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. రాగి దోశ, రాగి ఇడ్లీ, రాగి ఉప్మా వంటివి తయారు చేసుకుని బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు. రాగి రొట్టెలు లేదా బెల్లంతో చేసిన రాగి లడ్డూలు కూడా తీసుకోవచ్చు. వీటిని ఉదయం అల్పాహారంగా తీసుకోవటం ఉత్తమం. ఇది రోజంతా కావలసిన శక్తిని ఇస్తుంది. రాత్రిపూట తీసుకోవటం కంటే పగలు తీసుకోవటం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. రోజుకు 1 లేదా 2 కప్పుల రాగి జావా లేదా 2 చిన్న రాగి రొట్టెలు సరిపోతాయి. రాగులలో పొటాషియం మరియు కాల్షియం ఎక్కువ, కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కొందరిలో రాగులు థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం చూపవచ్చు, కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. రాగులను అధికంగా తీసుకుంటే కొందరికి మలబద్ధకం రావచ్చు. అందుకే వీటిని తీసుకున్నప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. ఇక సూపర్ ఫుడ్ నెంబర్ 2, నువ్వులు లేదా సెసమ్ సీడ్స్. మహిళల ఆరోగ్యానికి, ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యతకు ఒక అద్భుతమైన ఆహారం. వీటిని ఆరోగ్యగని అని పిలవచ్చు. చిన్నవిగా కనిపించిన నువ్వులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు, పెరుగు కంటే నువ్వులలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని మెగ్నీషియం అండ్ జింక్ ఎముకల ఆరోగ్యానికి మరియు రోగ నిరోధక శక్తికి ఇవి చాలా ముఖ్యం. అలాగే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి శరీరానికి మంచి కొవ్వును అందిస్తాయి. లిగ్నాన్స్ ఇవి సహజమైన ప్లాంట్ ఈస్ట్రోజెన్లుగా పనిచేస్తాయి. విటమిన్ ఇ చర్మం మరియు జుట్టు మెరవడానికి సహాయపడుతుంది. ఇందులోని కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇవి దంతాలను, ఎముకలను దృఢంగా ఉంచుతాయి. లిగ్నాన్స్ మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులను సరిచేయడానికి ఇవి కీలకం.
ఇక ఇందులోని ఫైబర్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించి శరీరానికి శక్తిని ఇస్తుంది. నెలసరి క్రమంగా రాకపోవటం లేదా పీరియడ్ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని తగ్గించడంలో నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. నువ్వులలో ఉండే జింక్ మరియు హెల్తీ ఫ్యాట్స్ హార్మోన్లను నియంత్రించి పీసీఓడి సమస్యను తగ్గించడంలో తోడ్పడతాయి. 45 ఏళ్లు దాటిన మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. నువ్వులలో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్లు ఈ లోపాన్ని భర్తీ చేసి వేడి ఆవిర్లు వంటి సమస్యలను తగ్గిస్తాయి. నువ్వుల నూనె లేదా నువ్వులను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే మహిళలకు నువ్వులు గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి. మరి నువ్వులను ఆహారంలో ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. నువ్వుల లడ్డు. బెల్లం మరియు నువ్వుల కాంబినేషన్ మహిళలకు ఐరన్ మరియు కాల్షియంను ఒకేసారి అందిస్తుంది. నువ్వుల పొడి. కూరల్లో లేదా వేడివేడి అన్నంలో నువ్వుల పొడి వేసుకుని తినవచ్చు. నువ్వుల పాలు. నానబెట్టిన నువ్వులను మిక్సీ పట్టి పాలు తీసి తాగవచ్చు. అలాగే నూనెలో దోరగా వేయించిన నువ్వులను సలాడ్లపై చల్లుకోవచ్చు. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో ఒక నువ్వుల లడ్డు తినడం లేదా టిఫిన్ తర్వాత తీసుకోవటం మంచిది. రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు సరిపోతాయి. వీటిని అతిగా తీసుకోకూడదు, ఎందుకంటే నువ్వులు శరీరంలో వేడిని కలిగిస్తాయి. శరీరం త్వరగా వేడెక్కే స్వభావం ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవాలి. గర్భిణీలు మొదటి 3 నెలల్లో నువ్వులకు దూరంగా ఉండటం మంచిది, లేదా డాక్టర్ సలహా తీసుకోవాలి. నువ్వులలో ఆక్సలేట్లు ఉంటాయి కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు పరిమితంగా వాడాలి. కొందరికి నువ్వులు తింటే చర్మంపై దద్దుర్లు వస్తాయి, అటువంటి వారు వీటిని మానుకోవాలి. ఇక సూపర్ ఫుడ్ నంబర్ 3 అంజీరా. మహిళల ఆరోగ్యం అంటే కేవలం వంటగదికి, ఇంటి పనికి పరిమితం కాదు. కానీ మారుతున్న జీవనశైలి వల్ల ఈ రోజుల్లో ప్రతి 10 మంది మహిళల్లో 8 మంది రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత లేదా విపరీతమైన నీరసంతో బాధపడుతున్నారు. మీరు కూడా రోజంతా అలసిపోతున్నారా? ఎన్ని మందులు వాడినా ఫలితం లేదా? అయితే మీకు ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం అంజీరా. అవును, చిన్నగా కనిపించే ఈ పండులో మహిళల జీవితాన్నే మార్చేసే శక్తి ఉంది. అంజీరను ఆడవారు ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకుంటే రెట్టింపు ఫలితం ఉంటుంది, ఈరోజు మన వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంజీరలో ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని ఐరన్ రక్తహీనతను నివారించడానికి, కాల్షియం అండ్ మెగ్నీషియం ఎముకల పుష్టికి, పొటాషియం రక్తపోటు మరియు గుండె ఆరోగ్యానికి, పీచు పదార్థం జీర్ణక్రియ మెరుగుపరచడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి. ఆడవారిలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం వల్ల నీరసం వస్తుంది. అంజీర రక్త కణాలను పెంచి ముఖంలో సహజమైన గ్లో వచ్చేలా చేస్తుంది. పీసీఓడి సమస్య ఉన్నవారు అంజీరను తీసుకోవడం వల్ల హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. 35 నుండి 40 ఏళ్లు దాటిన మహిళల్లో కాల్షియం లోపం వల్ల వచ్చే ఎముకల నొప్పులను ఇది తగ్గిస్తుంది. గర్భిణీలు లేదా సాధారణ మహిళలు ఎదుర్కొనే జీర్ణ సమస్యలను ఇందులోని ఫైబర్ సులభంగా పరిష్కరిస్తుంది. అంజీరను ఆహారంగా ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట 2 నుండి 3 ఎండిన అంజీర పండ్లను నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగి పండ్లను బాగా నమిలి తినండి. ఈ విధంగా ఉదయం బ్రేక్ఫాస్ట్కు ముందు తీసుకోవడం అత్యంత ఉత్తమం. ఇవి రోజుకు 2 నుండి 3 పండ్లు సరిపోతాయి. షుగర్ లేదా డయాబెటీస్ ఎక్కువగా ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు మరియు రక్తం పల్చబడే మందులు వాడేవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. చూశారుగా, ఖరీదైన టానిక్కులు, మందుల కంటే మన ప్రకృతిలో దొరికే ఈ అంజీరా ఎంతో మేలు చేస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఇంట్లోని మహిళలకు, మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రేపటి నుండి అంజీర తినడం స్టార్ట్ చేస్తున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. సూపర్ ఫుడ్ నెంబర్ 4 ఆలూ బుఖారా. మీలో ఎంతమంది మహిళలు తరచుగా నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లేదా విపరీతమైన నీరసంతో బాధపడుతున్నారు? వయసు పెరుగుతుందిలే అని వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఆగండి. మీ కిచెన్లోనో లేదా డ్రై ఫ్రూట్ షాపుల్లోనో దొరికే ఒక చిన్న పండు మీ ఎముకలను ఇనుములా మార్చగలదు, మీ చర్మాన్ని మెరిపించగలదు. అదే
ఆలూ బుఖారా. దీన్ని ఇంగ్లీష్లో ప్లమ్స్ లేదా ఎండబెట్టిన వాటిని ప్రూన్స్ అంటారు. అసలు ఈ చిన్న పండులో అంత శక్తి ఏముంది? ఆడవారికి ఇది ఎందుకు ఒక సూపర్ ఫుడ్? ఈరోజు వీడియోలో దీని రహస్యాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇందులోని విటమిన్ కే ఎముకలు విరగకుండా దృఢంగా ఉండడానికి ఇది చాలా ముఖ్యం. అలాగే బోరాన్, ఇది చాలా అరుదైన ఖనిజం, ఎముకల సాంద్రతను పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. విటమిన్ ఏ అండ్ సి కంటి చూపుకు, రోగ నిరోధక శక్తికి మేలు చేస్తాయి. పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఎముకలు గుల్లబారిపోతాయి. ఆలూ బుఖారాలోని విటమిన్ కే మరియు బోరాన్ ఎముకలను మళ్లీ బలోపేతం చేస్తాయి. ఇది శరీరంలో ఈస్ట్రోజిన్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. దీనివల్ల పీరియడ్స్ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఐరన్ మరియు విటమిన్ సి రెండూ ఉంటాయి. ఇవి రక్తం పట్టేలా చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. రక్తపోటును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుంది. మరి వీటిని ఆహారంలో ఎలా తీసుకోవాలో చూద్దాం. తాజా పండ్లు సీజన్లో దొరికినప్పుడు రోజుకు 2 తాజా పండ్లు తినవచ్చు. ఎండిన ఆలూ బుఖారా ప్రూన్స్, ఇవి ఏడాది పొడవునా దొరుకుతాయి. రాత్రిపూట 2 లేదా 3 పండ్లను నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటే మలబద్ధకం తగ్గుతుంది, ఎముకలకు బలం అందుతుంది. సాయంత్రం ఆకలి వేసినప్పుడు చిప్స్కు బదులుగా 2 ఆలూ బుఖారా ముక్కలు తినడం మంచిది. ఆలూ బుఖారాలో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వీటిని నివారించాలి. ఇందులో ఫైబర్ ఎక్కువ కాబట్టి విరేచనాలు అవుతున్నప్పుడు వీటిని తినకూడదు. చూశారుగా, ఎముకల ఆరోగ్యం కోసం కాల్షియం టాబ్లెట్ల మీద మాత్రమే ఆధారపడకుండా ఇలాంటి సహజ సిద్ధమైన ఆలూ బుఖారాను మీ డైట్లో చేర్చుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ అమ్మకు, అక్కా చెల్లెళ్లకు, స్నేహితులకు వెంటనే షేర్ చేయండి. మీకింకా ఏవైనా హెల్త్ టిప్స్ కావాలా? అయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. సూపర్ ఫుడ్ నెంబర్ 5, అవిసె గింజలు అనగా ఫ్లాక్స్ సీడ్స్. ఈ రోజుల్లో ప్రతి 2 మహిళల్లో ఒకరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు ఏమిటో తెలుసా? హార్మోన్ల అసమతుల్యత, పీసీఓడి, థైరాయిడ్ మరియు విపరీతంగా జుట్టు రాలిపోవడం. ఎన్ని మందులు వాడినా, ఎంత ఖర్చు చేసినా ఫలితం తాత్కాలికంగానే ఉంటుంది కదా. కానీ మీ వంటింట్లో ఉండే ఒక చిన్న గింజ మీ శరీరంలోని హార్మోన్లను సెట్ చేయగలదు అంటే మీరు నమ్ముతారా? అవును, అవే అవిసె గింజలు. వీటిని ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. ఆడవారికి ఇవి ఎందుకు అంత ప్రత్యేకం, వీటిని ఎలా వాడాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో వీటిని వాడే సరైన పద్ధతిని మీకు వివరిస్తాను. అవిసె గింజల్లోని ప్రధాన పోషకాలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి గుండె మరియు మెదడు ఆరోగ్యానికి అత్యవసరం. లిగ్నాన్స్, ఇవి సహజమైన ప్లాంట్ ఈస్ట్రోజన్లు. ఇతర ఆహారాల కంటే ఇందులో 800 రెట్లు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం ఫైబర్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ అండ్ విటమిన్ ఇ, కండరాలు మరియు చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. అవిసె గింజల్లోని లిగ్నాన్స్ హార్మోన్లను బ్యాలెన్స్ చేసి నెలసరిని క్రమబద్ధీకరిస్తాయి, అండం విడుదల కావడానికి సహాయపడతాయి. వీటిలోని ఫైబర్ వల్ల త్వరగా ఆకలి వేయదు, తద్వారా బరువు తగ్గడం సులభం అవుతుంది. విటమిన్ ఇ మరియు ఒమేగా 3 వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది, ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. 45 ఏళ్లు దాటిన మహిళల్లో వచ్చే వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్ను ఇవి తగ్గిస్తాయి. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. మరి వీటిని ఆహారంలో ఎలా తీసుకోవాలి? అవిసె గింజలను ఎప్పుడూ నేరుగా మింగకూడదు. వాటిని దోరగా వేయించి పొడి చేసి వాడుకోవాలి. రోజుకు 1 టీ స్పూన్ పొడిని మజ్జిగలోనో, పెరుగులోనో లేదా మీరు తినే కూరల్లోనూ చల్లుకుని తీసుకోవచ్చు. ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవటం మంచిది. గర్భిణీ స్త్రీలు వీటిని వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. గర్భం దాల్చడానికి ప్రయత్నించేవారు కూడా పరిమితంగానే వాడాలి. శరీరంలో అతిగా వేడి చేసే స్వభావం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పటికైనా బయటి జంక్ ఫుడ్స్ మానేసి ఇలాంటి సహజమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వండి.
మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఒక చిన్న మాట, మీరు ఈ వీడియోను ఏ ఊరు లేదా ఏ ప్రాంతం నుండి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీ ప్రాంతం పేరు చూడటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సూపర్ ఫుడ్ నెంబర్ 6, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్. మన వంటింట్లో కూరల కోసం వాడే గుమ్మడికాయను చూస్తాం, కానీ అందులోని గింజలను మాత్రం పారేస్తుంటాం. కానీ మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెల్త్ ఎక్స్పర్ట్స్ మహిళల కోసం రికమెండ్ చేసే టాప్ 5 సూపర్ ఫుడ్స్లో గుమ్మడి గింజలు ఒకటి. మీరు తరచుగా మూడ్ స్వింగ్స్, విపరీతమైన హెయిర్ ఫాల్ లేదా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిన్న గింజలు మీ జీవితాన్ని మార్చేయగలవు. అసలు ఈ గింజల్లో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి, ఆడవారు వీటిని ఎందుకు అమృతంలా భావించాలి అనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే వీటిని ఎలా తినాలో తెలిస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది. గుమ్మడి గింజల్లోని ప్రధాన పోషకాలు. జింక్ రోగ నిరోధక శక్తికి మరియు హార్మోన్ల ఉత్పత్తికి చాలా ముఖ్యం. మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. ట్రిప్టోఫాన్ ఇది శరీరంలో సెరోటోనిన్గా మారి హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఒమేగా 3 అండ్ ఒమేగా 6 మెదడు మరియు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. ఇందులోని జింక్ మహిళల్లో అండం నాణ్యతను పెంచుతుంది మరియు హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. పీరియడ్ సమయంలో వచ్చే కండరాల నొప్పులను తగ్గించడంలో ఇందులోని మెగ్నీషియం అద్భుతంగా పనిచేస్తుంది. మహిళల్లో మెనోపాస్ తర్వాత వచ్చే ఎముకల బలహీనతను నివారించడానికి ఇవి కాల్షియం మరియు మెగ్నీషియంను అందిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలోపేతం చేయడంలో గుమ్మడి గింజలు చాలా ఫేమస్. రాత్రిపూట నిద్ర పట్టని వారు వీటిని తీసుకుంటే మనసు ప్రశాంతంగా మారి మంచి నిద్ర పడుతుంది. ఇప్పుడు వీటిని ఆహారంగా ఎలా తీసుకోవాలో చూద్దాం. వీటిని పచ్చిగా తినవచ్చు లేదా దోరగా వేయించి స్నాక్స్లా తీసుకోవచ్చు. సలాడ్స్, పెరుగు లేదా ఓట్స్లో కలిపి కూడా తీసుకోవచ్చు. రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. సాయంత్రం స్నాక్ లాగా లేదా రాత్రి పడుకోవడానికి గంట ముందు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు తక్కువ మోతాదులో ప్రారంభించాలి. వీటిలో క్యాలరీలు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే మన ప్రకృతి ఇచ్చే ఇలాంటి సహజ ఆహారమే మనల్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు ఈ వీడియోని ఏ ఊరు లేదా ఏ డిస్ట్రిక్ట్ నుండి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. సూపర్ ఫుడ్ నెంబర్ 7, సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు. మనందరికీ పొద్దుతిరుగుడు పువ్వులు తెలుసు, కానీ ఆ పువ్వుల మధ్యలో ఉండే గింజలు మహిళల ఆరోగ్యానికి ఎంతటి శక్తినిస్తాయో తెలుసా? మీలో ఎవరైనా 30 ఏళ్లు దాటాక చర్మంపై ముడతలు రావటం, జుట్టు విపరీతంగా రాలటం లేదా థైరాయిడ్ సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే మీకు కావలసింది ఖరీదైన క్రీములు కాదు, కేవలం రోజు గుప్పెడు సన్ఫ్లవర్ సీడ్స్. వీటిలో ఉండే విటమిన్లు మరియు మినరల్స్ మిమ్మల్ని లోపలి నుండి యవ్వనంగా మార్చగలవు. అసలు ఈ గింజల్లో ఉన్న రహస్యం ఏంటి, వీటిని ఎలా తింటే ఫలితం ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సన్ఫ్లవర్ సీడ్స్లోని ప్రధాన పోషకాలు. విటమిన్ ఇ, ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, చర్మాన్ని మెరిపించడానికి తోడ్పడుతుంది. సెలీనియం, థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం, ఒత్తిడిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫోలేట్, కొత్త కణాల ఉత్పత్తికి మరియు గర్భిణీలకు చాలా అవసరం. ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్, శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ఇందులోని విటమిన్ ఇ సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని కాపాడుతుంది. ముడతలు రాకుండా చేసి ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. సెలీనియం లోపం వల్ల వచ్చే థైరాయిడ్ సమస్యలను తగ్గించడంలో ఈ గింజలు చాలా కీలకం. హార్మోన్లను బ్యాలెన్స్ చేయడం ద్వారా నెలసరి క్రమంగా వచ్చేలా చేస్తాయి. మెగ్నీషియం మరియు కాల్షియం ఎముకల సాంద్రతను పెంచి కీళ్ల నొప్పులను నివారిస్తాయి. ఇందులోని జింక్ మరియు సెలీనియం బాడీని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. వీటిని పచ్చిగా తినవచ్చు లేదా నెయ్యి లేకుండా దోరగా వేయించి తినొచ్చు. స్మూతీస్, సలాడ్స్ లేదా పెరుగుపై చల్లుకుని తింటే రుచిగా ఉంటుంది. రోజుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో లేదా సాయంత్రం స్నాక్లా తీసుకోవడం ఉత్తమం.
కొందరికి ఈ గింజల వల్ల చర్మంపై దద్దుర్లు రావచ్చు. అటువంటి వారు మానుకోవాలి. బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని అతిగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో కొవ్వు మరియు క్యాలరీలు ఎక్కువే. మార్కెట్లో దొరికే ఉప్పు కలిపిన గింజలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి బీపీని పెంచుతాయి. చూశారుగా, అందం మరియు ఆరోగ్యం ఒకే చోట దొరకాలంటే పొద్దుతిరుగుడు గింజలు మీ డైట్లో ఉండాల్సిందే. సూపర్ ఫుడ్ నెంబర్ 8, పసుపు. మన భారతీయ సంప్రదాయంలో పసుపు లేని శుభకార్యం లేదు, పసుపు లేని వంటగది లేదు. కానీ పసుపును కేవలం ఒక రంగు కోసమో వంట రుచి కోసమో వాడుతున్నామనుకుంటే పొరపాటే. ముఖ్యంగా మహిళలకు పసుపు ఒక న్యాచురల్ డాక్టర్ లాంటిది. మీలో ఎవరైనా తరచుగా ఒళ్ళు నొప్పులు, పీరియడ్ సమస్యలు లేదా చర్మంపై నల్లటి మచ్చలతో బాధపడుతున్నారా? అయితే ఈరోజు మన వీడియోలో పసుపును మహిళలు ఏ విధంగా వాడితే అద్భుతమైన ఫలితాలు పొందుతారో, అసలు పసుపులో ఉన్న ఆ క్యూర్క్యుమిన్ రహస్యం ఏంటో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పసుపులోని ప్రధాన పోషకాలు. క్యూర్క్యుమిన్. ఇది పసుపులో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీసెప్టిక్ పదార్థం. యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి శరీరంలోని విషతుల్యాలను అనగా టాక్సిన్స్ని బయటకు పంపుతాయి. విటమిన్ సి అండ్ B6 రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఐరన్ అండ్ పొటాషియం రక్తహీనతను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పసుపు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పీరియడ్ సమయంలో వచ్చే విపరీతమైన కడుపు నొప్పిని తగ్గించడంలో మరియు హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు మహిళల్లో రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. మొటిమలు, నల్లటి మచ్చలు మరియు ముడతలను తగ్గించి చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో వచ్చే మోకాళ్ల నొప్పులు, వాపులను పసుపు తగ్గిస్తుంది. పసుపు సహజమైన యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది. ఇది ఒత్తిడిని మరియు ఆందోళనను తగ్గిస్తుంది. పసుపుని ఆహారంలో ఎలా తీసుకోవాలో చూద్దాం. పసుపు పాలు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అరచెంచా పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. మిరియాల పొడి వల్ల పసుపు వంటికి బాగా పడుతుంది. పసుపు టీ. నీటిని మరగించి అందులో పసుపు, అల్లం వేసి టీలాగా తాగవచ్చు. ఫేస్ ప్యాక్. చర్మం కోసం పసుపును పెరుగు లేదా తేనెతో కలిపి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. పసుపుని రోజుకు 1/2 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. గర్భధారణ సమయంలో పసుపును వంటల్లో వాడటం మంచిదే, కానీ విడిగా ఔషధంలా తీసుకోకూడదు. ఆపరేషన్ జరగబోయే 2 వారాల ముందు పసుపు వాడకం తగ్గించాలి. ఎందుకంటే ఇది రక్తం త్వరగా గడ్డ కట్టకుండా చేస్తుంది. పిత్తాశయంలో రాళ్ళు, గాల్ స్టోన్స్ సమస్య ఉన్నవారు పసుపును తక్కువగా తీసుకోవాలి. చూశారుగా, మన వంటింట్లోనే ఉన్న ఈ పసుపుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీరు ఇప్పటి నుండి పసుపు పాలు తాగటం అలవాటు చేసుకుంటారా? అయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. సూపర్ ఫుడ్ నెంబర్ 9, దాల్చిన చెక్క, సినామన్. ఈ రోజుల్లో ప్రతి 10 మంది మహిళల్లో 5 ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య PCOD లేదా హార్మోన్ల అసమతుల్యత. ఎన్ని మందులు వాడినా బరువు తగ్గకపోవటం, ముఖంపై అనవసరమైన జుట్టు రావటం వంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే మీ వంటగదిలో ఉండే ఆ సుగంధ ద్రవ్యం దాల్చిన చెక్క మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలదు. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి మీ హార్మోన్లను సెట్ చేసే శక్తి దీనికి ఉంది. అసలు దాల్చిన చెక్కను ఆడవారు ఎలా వాడాలి, ఏ సమయంలో తీసుకుంటే మొండి బరువు తగ్గుతారు అనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దాల్చిన చెక్కలోని ప్రధాన పోషకాలు. సినమాల్డిహైడ్. ఇది మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్. గ్రీన్ టీ కంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం అండ్ ఫైబర్. జీర్ణక్రియకు మరియు ఎముకలకు మేలు చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు. శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి అండం సకాలంలో విడుదలయ్యేలా చేస్తుంది. ఇది PCOD తగ్గడానికి చాలా ముఖ్యం. పీరియడ్స్ నొప్పి, క్రాంప్స్. నెలసరి సమయంలో వచ్చే విపరీతమైన కడుపు నొప్పి మరియు అధిక రక్తస్రావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను పెంచి ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి తోడ్పడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా తీపి పదార్థాలు తినాలనే కోరిక, షుగర్ క్రేవింగ్స్ తగ్గుతుంది.
ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు మహిళల్లో వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్లను అరికడతాయి. దాల్చిన చెక్కను ఆహారంగా ఎలా తీసుకోవాలో చూద్దాం. దాల్చిన చెక్క టీ. ఒక గ్లాస్ నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్క లేదా అర టీ స్పూన్ పొడి వేసి మరిగించి అందులో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. పొడి రూపంలో మీరు తాగే కాఫీ, టీ లేదా పెరుగుపై కొంచెం దాల్చిన చెక్క పొడి చల్లుకొని తీసుకోవచ్చు. ఉదయం పరగడుపున తీసుకోవటం బరువు తగ్గడానికి చాలా మంచిది. రోజుకు అర టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ అనగా సుమారు 2 నుండి 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులోని కూమరిన్ అనే పదార్థం ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో మందులాగా తీసుకోకూడదు. కేవలం వంటల్లో వాడుకోవచ్చు. ఇప్పటికే డయాబెటీస్ మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఇది షుగర్ను బాగా తగ్గించేస్తుంది. చూశారుగా, దాల్చిన చెక్క కేవలం రుచి కోసమే కాదు, మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. మీరు కూడా పీసీఓడి లేదా బరువు తగ్గడానికి దీన్ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో స్టార్ట్ అని టైప్ చేయండి. సూపర్ ఫుడ్ నెంబర్ 10 చిలకడ దుంప, స్వీట్ పొటాటో. మనకు తక్కువ ధరలో సులభంగా దొరికే ఒక అద్భుతమైన ఆహారం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే చిలకడ దుంప. దీనిని గెనుసుగడ్డ అని కూడా అంటారు. చాలామంది బరువు పెరుగుతామేమో అని దీన్ని తినడానికి భయపడతారు. కానీ మీకు తెలుసా, మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి, ముఖంపై ముడతలు రాకుండా ఆపడానికి చిలకడ దుంపను మించిన ఆహారం లేదు. అసలు ఇందులో ఉన్న ఆ విటమిన్ ఏ మ్యాజిక్ ఏంటి, ఆడవారు దీన్ని ఎందుకు సూపర్ ఫుడ్ అని పిలవాలి అనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిలకడ దుంపలోని ప్రధాన పోషకాలు: బీటా కెరోటిన్. ఇది శరీరంలో విటమిన్ ఏగా మారి కంటికి, చర్మానికి మేలు చేస్తుంది. విటమిన్ సి అండ్ B6 రోగ నిరోధక శక్తిని మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పీచు పదార్థం జీర్ణక్రియకు మరియు బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చిలకడ దుంపలో ఉండే విటమిన్ B6 మరియు మెగ్నీషియం పీరియడ్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులోని విటమిన్ సి కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల చర్మం బిగుతుగా మారి ముడతలు త్వరగా రావు. గర్భిణీలకు అవసరమైన ఫోలేట్ మరియు విటమిన్ ఏ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శిశువు ఎదుగుదలకు తోడ్పడతాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్న మహిళలు కూడా పరిమితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చిలకడ దుంపను ఆహారంగా ఎలా తీసుకోవాలో చూద్దాం. వీటిని ఉడకబెట్టి లేదా రోస్ట్ చేసి తీసుకోవటం ఉత్తమం. వేయించడం కంటే ఆవిరిపై ఉడికించినవి ఎక్కువ పోషకాలను ఇస్తాయి. రోజుకు ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే దుంప సరిపోతుంది. ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్నం భోజనంలో భాగంగా తీసుకోవచ్చు. ఇందులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు చర్చించుకున్న ఈ 10 సూపర్ ఫుడ్స్ రాగులు, నువ్వులు, అంజీరా, ఆలు బుకారా, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పసుపు, దాల్చిన చెక్క, చిలకడ దుంప. ఈ 10 రకాల ఆహార పదార్థాలు కేవలం మీ వంటింటి దినుసులు మాత్రమే కాదు. ఇవి మహిళల జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చే పవర్ఫుల్ మెడిసిన్స్. బయట దొరికే కెమికల్ మందులు, టానిక్కుల కంటే ప్రకృతి మనకిచ్చిన ఈ వరాలను మీ డైట్లో భాగంగా చేసుకోండి. కేవలం కొన్ని వారాల్లోనే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పును మీరు గమనిస్తారు. గుర్తుంచుకోండి, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ అక్కా చెల్లెళ్లకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు ఈ వీడియోని ఏ ఊరు లేదా ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. స్టే హెల్తీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.